హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు నుంచి విడుదలైనటువంటి 1620 పోస్టులకి సంబంధించి మీకు ఈరోజే ఆఖరు తేదీ అండి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది బ్రీఫ్గా ఈ వీడియోలో చెప్తాను. ఇంకా అప్లికేషన్ పెట్టుకోనటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఈ వీడియో చూసి దరఖాస్తులు అయితే చేసుకోండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాలని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000+ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000+ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000+ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమీడియట్గా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి విడుదలైనటువంటి 1620 పోస్టులకి సంబంధించి మొత్తం 10 నోటిఫికేషన్స్కి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఈరోజే ఆఖరు తేదీ అనమాట. సో లాస్ట్ డేట్ కూడా మనకి ఎక్స్టెండ్ అయితే చేయరండి. చాలామంది లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. హైకోర్టు వారు ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాటికి లాస్ట్ డేట్స్ చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉండదు. నేను చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. కాబట్టి మీరు అట్లీస్ట్ ఈరోజు నైట్లో పైన మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. మీరు ఇంకా డిలే చేస్తే మీకు సర్వర్ డౌన్ అయ్యి అప్లికేషన్ కూడా ఓపెన్ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకోవట్లేదు, వేకెన్సీస్ తక్కువ రావడం వల్ల. అలాగే జిల్లాల వారీగా చూస్తే కొన్ని జిల్లాల్లో కొన్ని పోస్టులకి వేకెన్సీస్ కూడా లేకపోవడం వల్ల చాలామంది అప్లై చేయట్లేదు. సో కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటే కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ తగ్గుతుంది కాబట్టి ఈ ఒక్క రోజుని మీరు వదిలిపెట్టకుండా ఈ లాస్ట్ డేట్ రోజైనా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ముందుగా మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. గతంలో 2022లో మీరు ఓటీపీఆర్ చేసుకున్నట్లయితే ఆ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అయిపోయి అప్లై చేసుకోవచ్చు. లేదు అది మీకు వర్కౌట్ కావట్లేదు అంటే కొత్తగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫ్రెష్గా అప్లై చేసుకునే వాళ్ళు కూడా ఫస్ట్ మీరు ఓటీపీఆర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లింక్పై క్లిక్ చేస్తే ఓటీపీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఓటీపీఆర్ కానీ అప్లికేషన్ ఫామ్ కానీ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లై చేయాలి. ఒక్క చిన్న మిస్టేక్ చేసి మీరు సబ్మిట్ చేసినా కూడా మీరు ఎడిట్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మీకు సంబంధించి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ జిరాక్స్ కాపీ కానీ లేదా ఒరిజినల్ కాపీ కానీ మీ దగ్గర పెట్టుకొని 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ ఏ విధంగా ఉంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది క్లియర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వాలి. మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు. చాలామంది ఎడిట్ ఆప్షన్ ఉంటుందని అడుగుతున్నారు. మీకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వరండి మీకు. ఓకే, సో ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇందులో ఇచ్చేటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటేనే మీకు జాబ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లేదంటే మీ యొక్క క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన జెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ మెరిటల్ స్టేటస్ మ్యారీడా సింగిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కేటగిరీ మీ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎస్సీ ఎస్టీస్కి సంబంధించి దీనికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పేసి గ్రూప్స్గా డివైడ్ చేశారు ఎస్సీ కేటగిరీస్కి సంబంధించి. సో వాటికి సంబంధించి కూడా నేను మీకు వీడియో అయితే చేశాను. గ్రూప్ 1 అంటే ఏ కేటగిరీ వారు, గ్రూప్ 2 అంటే ఏ కేటగిరీ వారు, గ్రూప్ 3 అంటే ఎవరు వస్తారు అనేది చెప్పడం జరిగింది. ఆ వీడియో ఛానల్లో ఉంటుంది, చూడండి. చూసి దాన్ని బట్టి ఎస్సీ కేటగిరీ వారు మీ యొక్క గ్రూప్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు
మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి. ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి కూడా ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఇవ్వాలి. మీకు స్పోర్ట్స్ కోటా ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుందండి. కాబట్టి స్పోర్ట్స్ కోటా ఉన్నటువంటి వారు, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారు ఎస్ అని చెప్పేసి పెట్టి దానికి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. అదే మొబైల్ నెంబర్ని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు ఫర్దర్గా కమ్యూనికేట్ అవ్వడానికి మీకు మొబైల్కి ఓటీపీలు కానీ ఇంకా ఇతర ఇన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్కి వస్తుంది. అండ్ ఈమెయిల్ ఐడికి కూడా రావడం జరుగుతుంది. సో ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్స్ మీరు ఎప్పుడు యూజ్ చేసేవే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయినట్లయితే మీరు చెక్ బాక్స్ క్లిక్ చేయాలి. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే పైన ఇచ్చినటువంటి డీటెయిల్స్ కింద కూడా రావడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ సెంటర్స్. మాకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ వస్తాయని చెప్పేసి అడిగారు. మీరు పెట్టుకునేటువంటి ప్రిఫరెన్స్ని బట్టి మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో మీకు టోటల్గా 5 ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ సొంత జిల్లా ఇవ్వండి. తర్వాత మిగిలినటువంటి 4 జిల్లాలు కూడా మీ పక్కన ఉన్నటువంటి దగ్గరలోని జిల్లాలు ఇచ్చుకోండి. తర్వాత ఐ అగ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసే ముందు ఓకే ఒక 2-3 సార్లు మీరు ఖచ్చితంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ని కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఇచ్చారా లేదనేది చూసుకున్న తర్వాతే ఇంక్లూడింగ్ స్పెల్లింగ్స్తో సహా, స్పేస్తో సహా, వార్డ్కి మధ్య ఉన్నటువంటి స్పేస్తో సహా కరెక్ట్గా ఇచ్చారా లేదని చెక్ చేసుకున్న తర్వాతే మీరు సబ్మిట్ చేయాలి. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టుకోండి. సో ఈ రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీకు ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. ఆ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాలి. ఐడి పాస్వర్డ్తో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్రెడీ రిజిస్టర్డ్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయితే ఇక్కడ మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి ఒక క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు జాబ్స్కి సంబంధించి ఒక జాబ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక జిల్లా సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ఎక్కువ జిల్లాలకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఎన్ని జిల్లాలకి సెలెక్ట్ చేసుకుంటే ఎక్కువ, అన్ని జిల్లాలకి సంబంధించి ఫీ పేమెంట్ అయితే పెరుగుతుంది. సో మీరు ఒకటి కంటే ఎక్కువ జిల్లాలని సెలెక్ట్ చేసుకుంటే ఒక జాబ్ రోల్కి సంబంధించి మీరు నాన్ లోకల్ అవుతారు. కాబట్టి 800 రూపీస్ చొప్పున మీకు ఎన్ని జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటే అన్ని జిల్లాలకి మీరు ఈచ్ జిల్లాకి 800 చొప్పున మీరు పే చేయాల్సి ఉంటుంది. సో అందువల్ల చాలామందికి 3000, 5000, 8000 ఫీ అయితే చూపిస్తుంది వాళ్ళు ఎక్కువ జిల్లాలని సెలెక్ట్ చేసుకోవడం వల్ల. కాబట్టి మీరు ఒక పోస్ట్కి ఒక జిల్లాని, మీ సొంత జిల్లాని సెలెక్ట్ చేసుకోండి మీకు వేకెన్సీస్ ఉంటే. లేదంటే నాన్ లోకల్లో వేరొక జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు లాగిన్ అయ్యి మీరు ఎన్ని జాబ్స్కైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సపరేట్గా ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అప్లికేషన్ మనకి ఎటువంటి లోడింగ్ అనేది లేకుండా ఈజీగా ఓపెన్ అవుతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈరోజు నైట్ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఎడిట్ ఆప్షన్ ఉండదు, లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేయరు. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ని 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ సిరీస్ కోర్సు 15 మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ.